సో చాలామంది కొత్తగా కార్లు కొనుక్కొని చాలామంది సఫర్ అవుతున్నారు. నేను ఈ వెండర్ల గురించి మరీ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అంటే వాళ్ళ వెండర్ ఒకరి పైన ఉంటుంది, పేమెంట్లు ఇంకో తరపున వస్తాయి. సో ఇట్లా ఎవరైనా జరిగే వాళ్ళు ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ప్యాకేజ్ ఏదైతే చెప్తున్నానో మీకు నచ్చితేనే రండి, నేను రండి అని ఫోర్సబుల్గా చేయట్లేదు. నేను నా వెహికల్ కూడా నా ఓన్ వెహికల్, నేను కూడా వాళ్ళ త్రూలోనే వెహికల్ నడిపిస్తున్నా. ఇప్పుడు నేను చెప్పే ప్యాకేజ్ విన్న తర్వాత మీకు నచ్చితే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ నియర్ బై లొకేషన్స్లోనే పికప్ ఇస్తారు అండ్ అట్లనే నియర్ బైలోనే డ్రాప్ ఇస్తారు. వెరిఫై చేసే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ ఇంకోటి పేమెంట్ విషయంలో కానీ, మీకు ఈఎంఐ సపోర్ట్ విషయంలో కానీ వాళ్ళు మీకు ఏ విధంగానైనా సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. మీరు ఎంత బాధపడుతున్నారు అనేది నాకు ప్రతి తెలుసు. ఎందుకంటే యాజ్ ఒక డ్రైవర్గా నేను కూడా ఇవన్నీ ఫేస్ చేసిన. మీరు దీంట్లో మంచి కంటిన్యూ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గుర్తించి మంచి ప్యాకేజ్లు కూడా వాళ్ళు షిఫ్ట్ చేస్తారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎట్లున్నారు, బాగున్నారా? సో ఈరోజైతే నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చిన. అదేంటిదో వీడియో లాస్ట్ వరకు అయితే చూడరు, మీకు అర్థమవుతుంది. సో చాలామంది కొత్తగా కార్లు కొనుక్కొని చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఈరోజు నా వీడియో ఏంటంటే, మీరు కనుక కొత్త బండ్లు కొనుక్కొని మీకు ఎక్కడ ఆపర్చునిటీస్ దొరకక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటా. అండ్ ఇంకోటి, మీరు ఎక్కడైనా నడుపుకోండి, కానీ ఇప్పుడు నేను చెప్పే ప్యాకేజ్ విన్న తర్వాత మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ 33,000 ప్యాకేజ్ అయితే ఒకటి ఉంది, 1 పికప్ 1 డ్రాప్. దాంట్లో వచ్చేసి మీ నియర్ బై లొకేషన్స్లోనే పికప్ ఇస్తారు అండ్ అట్లనే నియర్ బైలోనే డ్రాప్ ఇస్తారు. అండ్ దానికి తోడు ఎవరికైతే రిఫర్ చేస్తున్నానో సో వాళ్ళదే వెల్స్ ఫార్గోలో కూడా వెండర్ ఉంది. దానిలో నడుపుకుంటూ మీరు డేలో ఈ ప్యాకేజ్ చేసుకోవచ్చు, నైట్లో ఆ ప్యాకేజ్ చేసుకోవచ్చు. సో పేమెంట్ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ ఇంకోటి, నేను ఇంతవరకు ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఓలా ఊబర్ది కానీ అండ్ ఇట్లా మన ఐటీ కంపెనీలో నడిపేదాని గురించి కానీ వీడియోలు అయితే చాలా చేసినా, కానీ ఏ ఒక్క వెండర్ది కూడా నేను మీకు రిఫర్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ వెండర్ గురించి ఒక 2 to 3 months వెరిఫై చేసే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ ఇంకోటి, పేమెంట్ విషయంలో కానీ, మీకు ఈఎంఐ సపోర్ట్ విషయంలో కానీ మీరు కనుక మంచి బిజినెస్ రన్ చేసుకుంటుంటే వాళ్ళు మీకు ఏ విధంగానైనా సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. సో నేను వాళ్ళతో బ్రీఫ్గా మాట్లాడిన తర్వాతే ఈ డిసిజన్కి వచ్చిన. ఎందుకంటే నేను ఈ వీడియో చేసినప్పుడు ఏదైనా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తే మీరు నన్ను తిట్టుకుంటారు. సో దాని గురించే నేను దాని గురించి బ్రీఫింగ్ చేసుకొని మీకైతే నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను ఇంకా ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి చెప్తా. పేమెంట్స్ ఏంది అండ్ ఏ వెండర్స్ త్రూలో మీరు ఎంత బాధపడుతున్నారు అనేది నాకు ప్రతి తెలుసు. ఎందుకంటే యాజ్ ఒక డ్రైవర్గా నేను కూడా ఇవన్నీ ఫేస్ చేసిన కాబట్టి. నేను ఈ వెండర్ల గురించి మరీ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అంటే వాళ్ళ వెండర్ ఒకరి పైన ఉంటుంది, పేమెంట్లు ఇంకో తరపున వస్తాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీ వెహికల్ నడిచే ప్యాకేజ్ ఒకటి ఉంటుంది, మీకు వచ్చే పేమెంట్ ఒకటి ఉంటుంది. బట్ అది మీకు తెలీదు. ఆ పేమెంట్ కొన్ని కంపెనీలో వాళ్ళ పర్సనల్ అకౌంట్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. సో ఇట్లా ఎవరైనా జరిగే వాళ్ళు ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ కంపెనీ నుంచి వస్తున్నాయా, వాళ్ళ పర్సనల్ అకౌంట్ నుంచి వస్తున్నాయా, ఒకసారి మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఏదైతే చెప్తున్నానో మీకు నచ్చితేనే రండి, నేను రండి అని ఫోర్సబుల్గా చేయట్లేదు. నేను నా వెహికల్ కూడా నా ఓన్ వెహికల్ మీరు చూసిరు కదా, లాస్ట్ టైం ఎర్టిగా సిఎన్జి వెహికల్ తీసుకున్నా. సో నేను కూడా వాళ్ళ త్రూలోనే వెహికల్ నడిపిస్తున్నా. పేమెంట్ విషయం కానీ మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, నన్ను గల్లబట్టి మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో నేను ఇంత 100% ఎందుకు బ్రాండ్గా నేను చెప్తున్నానంటే, నేను ప్రతి ఒక్క డ్రైవర్ని వాళ్ళ త్రూలో నడిచే డ్రైవర్లను తెలుసుకొని మరి నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇంకోటి, వీళ్ళ తరపున ఇంకా వేరే ప్యాకేజ్లు ఏమన్నా వచ్చినా కూడా మీరు దీంట్లో మంచి కంటిన్యూ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గుర్తించి మంచి ప్యాకేజ్లో కూడా వాళ్ళు షిఫ్ట్ చేస్తారు. వాళ్ళు ఏ రకంగా సపోర్ట్ చేయడానికైనా వాళ్ళు ముందున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదంటే ఆల్రెడీ ఎవరైనా కొత్తగా ప్లాన్ చేసుకునే వాళ్ళు, నేనైతే కొత్త కార్లు కొనుక్కొని అయితే ఎవరికి సజెస్ట్ చేయట్లేదు. ఆల్రెడీ ఎవరైనా కొత్తగా కొనుక్కొని అంటే బిజినెస్ తెలియక మార్కెట్లోకి వచ్చి, అన్న నాకు ప్యాకేజ్ లేవు, చాలామంది మన ఛానల్లో కామెంట్ చేస్తున్నారు, అన్న ఏదైనా ప్యాకేజ్ ఉంటే చెప్పన్నా, లేదంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలన్నా, నేను కారు కొనుక్కున్నా, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. యాక్చువల్గా నాకు టైం లేక నేను ఆ వీడియో చేయలేకపోయినా. లాస్ట్ టైం దసరాకే వీళ్ళ వెండర్ వీడియో చేద్దామనుకున్నా, బట్ నాకు టైం కుదరలే. సో ప్లీజ్
నేను నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దగ్గర నేనేం పైసలు తీసుకోవట్లేదు, నాకు ఎవరు పైసలు ఇవ్వని నేను అనట్లేదు. సో నేను ఇదంతా డ్రైవర్స్ హెల్ప్ కోసం చూస్తున్నా. వాళ్ళు కూడా డ్రైవర్స్కి హెల్ప్ కావాలని చూస్తున్నా. వాళ్ళు ఒక రిజిస్టర్ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళ ప్రతిదీ రిజిస్టర్ అయ్యి ఉంది. చాలా కంపెనీలు పర్సనల్ సొంత అకౌంట్ల నుంచి అయితే వేస్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే నడపాలి, నాకు ఇంట్రెస్ట్ ఉందన్నా, నాకు బయట ఎక్కడ తెలియదన్నా అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి. నేను నా నంబర్ మీకు మెసేజ్ చేస్తా. నా త్రూలో నేను ఎవరైతే సైట్ సూపర్వైజర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెహికల్స్ తీసుకునే వాళ్ళు తన నంబర్ కూడా ఇస్తా. మీరు కాంటాక్ట్ అవ్వండి, డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత నేను కూడా మీకు కలుస్తా, మాట్లాడతా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తా. ఖచ్చితంగా నేను ఆ ప్యాకేజ్లో నడుపుకుంటా, నాకు ఏం తెలియదన్న మార్కెట్లో అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి. నాది మన ఛానల్లో డిస్క్రిప్షన్లో నా పోస్ట్లో నా వాట్సాప్ స్కానర్ ఉంటుంది. దాంట్లో స్కాన్ చేసి నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను వాళ్ళ సూపర్వైజర్ వెండర్ నంబర్ ఇస్తా. అండ్ మీరు ఏ వెహికల్ ఉందో అండ్ మీ ప్రైజెస్ ఏంది అవన్నీ మీరు ఒకసారి క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ప్రైజెస్ కూడా మంచిగానే ఉన్నాయి. చిన్న సెడాన్ వెహికల్స్ అయితే సెడాన్ వెహికల్ ప్రైజెస్ అండ్ ఎస్యూవీ వెహికల్ అయితే ఎస్యూవీ వెహికల్ ప్రైజెస్. అండ్ ఇంకోటి ఎవరైనా కొత్తగా కొనుక్కోవాలనుకునే వాళ్ళైతే, అంటే బిజినెస్ చేస్తా, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కొనుక్కుంటా అని కొత్త కొనుక్కునే వాళ్ళు అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్ కావాలి అండ్ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి కూడా డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అంటే ఇవన్నీ ఆర్టీఏ సంబంధించిన కాకుండా పోలీస్ వెరిఫికేషన్, పోలీస్ స్టిక్కర్, సో ఇలాంటివి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. సో అవన్నీ మీకు అన్నీ సూపర్వైజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఖచ్చితంగా మీరు దీంట్లో నడుపుకొని మంచిగా ఎర్న్ చేసుకొని ఈఎంఐలు అన్నీ క్లియర్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. అండ్ ఎవరు ఇబ్బంది పడొద్దనే ఒక ఆలోచనతో ఈ వీడియో అయితే చేస్తున్నా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీలాగా ఎవరైనా తెలియని వాళ్ళకు కూడా వీడియో సజెస్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోలు చేయడానికి. ఓకేనా? థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ అజయ్ హర్ష. జై హింద్. బై బాయ్.